నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పూజ మహోత్సవం ఘనంగా జరుపుతామని ఆలయ ధర్మకర్త మామిడి రామారావు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరపబడతాయని అన్నారు. ప్రతి ఏటా జరిగే ఈ గురు పౌర్ణమి నాడు భక్తులు వేలాదిగా విచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపి బాబా కృపకు పాత్రులవుతారని అన్నారు. ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ, ఈ ఆలయంలో బాబావారితో పాటు అభయాంజనేయ స్వామి, అలాగే ఓంకారేశ్వర స్వామి, అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారితో పాటు దత్తాత్రేయ స్వామి మండపం దర్శించుకోవడం ఈ ఆలయ ప్రత్యేకత అన్నారు. సాయిబాబా మందిరంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటల నుండి కూడా అభిషేకం కార్యక్రమం, పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించబడినవి. భక్తులందరూ కూడా వందలాది మంది భక్తులు వచ్చి బాబావారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరణ చేసుకోవాలి పాత్రలు నడుస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమి ఎంతో వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా బాబావారి వార్షికోత్సవం సందర్భంగా 10-12 వేల మందికి అన్నదాన కార్యక్రమం కానీ, పూజా కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి చేసి పవిత్రమైన రోజు కనుక కూడా ఆలయానికి చేసి స్వామివారిని దర్శించుకొని స్వీకరించి స్వామివారికి పాత్రగా సర్వేభ్యో నమో నమః. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించనం. వెంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి. ఓం ఆరూపాయ స్వరూపాయ విశ్వరూపాయ తే నమో నమః. కఠంకటాయ రుద్రాయ రుద్రాయ భూతపతయే నమో నమః. జయ శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భముగా ప్రతి సంవత్సరములానే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా, ఆహ్లాదకరంగా మన గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క మందిరంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా ప్రజెంట్ ఇప్పుడు జరిగేటువంటి గురు పౌర్ణమి విశేషమైనటువంటి పూజా కార్యక్రమంలో భాగంగా చెప్పుకుంటూ అయితే ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి నాడు ఎంతో విశేషంగా, ఎంతో ప్రత్యేకంగా మన దేవాలయంలో షిరిడి సాయిబాబా వారికి, అలాగే ఓంకారేశ్వర స్వామి వారికి, దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి ఓంకారేశ్వర స్వామి వారికి, అలాగే కింద దత్తాత్రేయ స్వామి వారికి ప్రతి పౌర్ణమికి కూడా విశేషముగా పంచామృతాలతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని తద్వారా సాయిబాబా గాయత్రి, దత్తాత్రేయ గాయత్రి, శ్రమదేవత్య హోమాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. ఎంతో హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఎంతో విశేషముగా ఆహ్లాదంగా నిర్వహణ చేసి దేవాలయంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇప్పటిదాకా కూడా 2 సంవత్సరాల పాటు వేసుకునే ఉంటారు. ఆ విధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఎటువంటి పరిస్థితులు లేకుండా దేవాలయం కమిటీ అయినటువంటి ధర్మకర్త మామిడి రామారావు గారు కూడా అంతగా చర్యలు తీసుకొని చక్కగా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శనం సంరక్షించి తీర్థపు సరితరణ వరకు కూడా దేవాలయ కమిటీ వారు చక్కగా చూసుకొని వాళ్ళని ఆనందంగా స్వామి కైంకర్యంలో పాల్గొనించి ఆనందంగా తమ యొక్క ఇళ్ళకి పంపించడం జరుగుతుంది. కావున మన గుంటూరు సిటీలో ఉన్నటువంటి అతి పెద్ద విస్తరంలో ఉన్నటువంటి ఈ యొక్క షిరిడి సాయిబాబా మందిరము హౌసింగ్ బోర్డు కాలనీలో మాత్రమే ప్రత్యేకముగా ఉంటుంది. ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రత్యేకత ఏంటంటే బాబా గారి ఉపాలయాల్లో అభయాంజనేయ స్వామి వారు, అలాగే ఓంకారేశ్వర స్వామి వారు, రాజరాజేశ్వరి అమ్మవారు, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి మండపము, అలాగే మండపము కూడా మన దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతిష్టాపనవి ఉన్నాయన్నమాట. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా
దేవాలయానికి వచ్చేసి అందరినీ దర్శించుకొని వారి వారికి మృతులు పాటలు అవుతూ వస్తూ ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.